ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. జూన్ నెలలో మాకు టికెట్స్ లేవండి. జూన్ నెలలో మేము శ్రీనివాసుని తిరుమల వెళ్ళాలనుకుంటున్నాము, స్వామి అనుకుంటున్నారో వాళ్ళకు ఉన్న మరొక అవకాశం ఉంది. దర్శనానికి ఉన్న టికెట్స్ ఆన్లైన్లో అదే మన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అండి. ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక దివ్యానుగ్రహ హోమం అంటే ఏంటి, టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, ఆఫ్లైన్లో ప్రతి నెల ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఆఫ్లైన్లో టికెట్స్ ఏమైనా దొరికితే ఏ టైంకి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, అలాగే హోమంకి మనం ఎంతమంది పాల్గొవచ్చు, ఆ టికెట్ కాస్ట్ ఎంత, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళచ్చా, హోమం టికెట్ బుక్ చేసుకుంటే ఆన్లైన్లో మనకు రూమ్ అవైలబిలిటీ అనేది ఉంటుందా. ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక జూన్ నెలలో ఎవరు భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో, జూన్ నెలలో మాకు టికెట్స్ లేవండి, జూన్ నెలలో మేము శ్రీనివాసుని తిరుమల వెళ్ళాలనుకుంటున్నాము, స్వామి అనుకుంటున్నారో వాళ్ళకు ఉన్న మరొక అవకాశం ఉంది. దర్శనానికి ఉన్న టికెట్స్ ఆన్లైన్లో అదే మన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అండి. దాని గురించి కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతాయి. ఓకే, హోమం గురించి వెళ్ళిపోదామండి. దివ్యానుగ్రహ హోమం అంటే ఏంటి, టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, ఆఫ్లైన్లో ప్రతి నెల ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఆఫ్లైన్లో టికెట్స్ ఏమైనా దొరికితే ఏ టైంకి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, అలాగే హోమంకి మనం ఎంతమంది పాల్గొవచ్చు, ఆ టికెట్ కాస్ట్ ఎంత, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళచ్చా, హోమం టికెట్ బుక్ చేసుకుంటే ఆన్లైన్లో మనకు రూమ్ అవైలబిలిటీ అనేది ఉంటుందా, ఓకేనా, పూజా ద్రవ్యాలు మనం ఏమైనా తీసుకెళ్లాలా, ఎటువంటి దుస్తులను ధరించి మనం వెళ్ళాలి అనే విషయాలు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నా సరే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూస్తే ఏంటంటే హోమం టికెట్స్ జూన్ నెలలో సంబంధించి ఎవరు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకుని నిరభ్యంతంగా మీరు దర్శనానికి వెళ్ళొచ్చండి. ఓకే, నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి క్లియర్గా ఉంటుంది, చాలా వివరంగా ఉంటుంది. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది ఏంటంటే మనకు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ మనకు తిరుమల దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేశారండి. ఇదేంటంటే మనకి అలిపిరి గో ప్రదర్శనశాల దగ్గర మనకి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు, ఉదయం 9 గంటల నుంచి 11 వరకు జరుగుతుందండి. ఇక్కడ శ్రీనివాసునికి ఏంటంటే హోమం అని నిర్వహిస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది హోమం. ఓకేనా, దీనికి మనం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఒక నెల ముందు ఈ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది మే నెల కాబట్టి జూన్ నెలలో మీరు వెళ్ళాలంటే కనుక ప్రతి నెల 25వ తేదీ ఈ హోమం టికెట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా, 24వ తేదీ 25వ తేదీ మనకి హోమం టికెట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల వచ్చేసరికి ఏంటంటే 25వ తేదీ 26వ తేదీ ఈ నెల అంటే సోమవారం, ఈ నెల 26వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకి మనకి టీటీడీ అఫీషియల్ దేవస్థానం వెబ్సైట్లో మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి ఉదయం 10 మీరు లాగిన్లో ఉండి ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే కనుక ఒక టికెట్ మీద 2 వ్యక్తులు అనేది వెళ్ళొచ్చండి. భార్య భర్తలు అవ్వచ్చు, లేకపోతే 2 మగవాళ్ళు అవ్వచ్చు, 2 ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు 2 పర్సన్స్ అనేది మన హోమం టికెట్లో పాల్గొనవచ్చు. ఓకేనా, 2 ఆడవాళ్ళు పాల్గొవచ్చు, 2 మగవాళ్ళు పాల్గొవచ్చు, లేదా భార్య భర్తలు, తల్లి కూతుళ్ళు, తండ్రి కూతుళ్ళు ఇలా ఎవరైనా పాల్గొవచ్చు అండి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హోమం టికెట్స్ అవైలబుల్ ఉంది. ఓకేనా, టికెట్ కాస్ట్ వచ్చేసరికి 1600 అండి, అంటే మనిషికి 800 పడింది. ఓకేనా, ఇది ఎలా అంటే హోమంలో పాల్గొనడానికి 500, దర్శనానికి 300 రూపాయలు, ప్రత్యేక దర్శనం టికెట్ 300 కలిపి మీకు 800 అవుతుందండి మనిషికి. ఓకేనా, 2 మీద కలిపి 1600 అవుతుందండి. 2 కంపల్సరీ అటెండ్ అవ్వాలి హోమానికి, సింగిల్ పర్సన్స్ అనేది అలౌ చేయట్లేదు. కాబట్టి ఏంటంటే ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కంపల్సరీ 2 వ్యక్తులు అనేది వెళ్ళాలి. ఓకేనా, ఆన్లైన్లో ప్రతి నెల మీకు 25వ తేదీ 26వ తేదీలో రిలీజ్ చేస్తారు. 25వ తేదీ కనుక మీకు ఆదివారం వస్తే కనుక కంపల్సరీ సోమవారం రిలీజ్ చేస్తారు. కాబట్టి ఒక రోజు అటు ఇటుగా ఉంటుంది. ఈ నెల వస్తారు అంటే 26వ తేదీ సోమవారం ఉదయం రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఆఫ్లైన్లో మనకి ఇప్పుడు ఇస్తారు అంటే ప్రతిరోజు ఇస్తారండి, ఒక 50 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఓకేనా, ఈ 50 టికెట్లు ఏంటంటే మనకి అలిపిరి గో ప్రదర్శనశాల దగ్గర ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుందండి. అప్పటికే అర్ధరాత్రి నుంచి మనకు లైన్ ఉంటుంది కాబట్టి ఈ 50 టికెట్లు దొరకడం చాలా కష్టం అండి. ఓకేనా, కాబట్టి ఏంటంటే ఆన్లైన్లోనే ఒక నెల ముందు మీరు బుక్ చేసుకోండి. ఆన్లైన్లో రోజుకి 750 టికెట్లు చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందని చెప్పాను కదండి, దాదాపుగా మీకు మనిషికి 800, 2 మీద కలిపి 1600 అండి. ఓకేనా, పూజా ద్రవ్యాలు ఏమైనా మనం తీసుకెళ్లాలా హోమానికి అంటే కనుక ఎటువంటి పూజా ద్రవ్యాలు మనం తీసుకోవాలని మనం శుచిగా నీట్గా సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆడవాళ్ళు మగవాళ్ళు హోమంలో పాల్గొని
ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చండి. ఓకేనా. రూమ్ ఇస్తారా అంటే ఆన్లైన్లో రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉండవండి. ఎందుకంటే 1 నెల ముందు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి, మనకు 3 నెలల ముందు రూమ్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో రూమ్స్ అవైలబిలిటీ ఉండదు. ఆఫ్లైన్లో అక్కడ ఉన్న మనకి కరెంట్ వేకెన్సీని బట్టి మన రూమ్స్ అనేది అక్కడే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. కాబట్టి రూమ్ అనేది మనం ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఇవ్వరు. అలాగే అనే విషయాలు మీకు అర్థమైనట్టుంటున్నాయి. ఓకే. అలిపిరి గో ప్రదర్శనశాల వద్ద ఈ హోమం అనేది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు జరుగుతుందండి. దీనికి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీగా మీ ఒరిజినల్ ఆధార్ కార్డు, అలాగే ఒక 3 జిరాక్సులు, హోమం టికెట్ 3 జిరాక్సులు, అలాగే నెక్స్ట్ మీ ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకుని వెళ్ళాలండి. ఎందుకంటే హోమం టికెట్ మీరు పాల్గొన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు వెరిఫై చేసి మీ జిరాక్స్ మీద స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసి మీకు దర్శనాన్ని పంపిస్తారు. దర్శనం 1 గంట ఉంటుందండి అదే రోజు. ఓకేనా. 11ంటికి మీకు హోమం అయిపోయిన తర్వాత కొండ మీదకి మీరు బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఈ స్టాంప్ వేసిన టికెట్ తీసుకుని అక్కడ వెళ్తే అక్కడ 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా మీకు దర్శనానికి పంపిస్తారు. మీకు జై విజయల దగ్గర నుంచి మాత్రం దర్శనం ఉంటుందండి. ముందు గడప నుంచి దర్శనం ఉండదు. హోమం చేసుకున్నా మీకు ముందు గడప నుంచి దర్శనం ఉండదు. కాబట్టి మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా. మీరు 1600 పెట్టి టికెట్ తీసుకున్నా 300 రూపాయల ప్రత్యేక దర్శనం మాత్రమే ఉంటుంది. జై విజయల నుంచి మాత్రమే దర్శనం ఉంటుంది. 1 గంటగా దర్శనం టైం అండి. మధ్యాహ్నం హోమం చేసుకున్న వాళ్ళకి 1:30-2 మీరు బయటకు వచ్చేస్తారు. చాలా బాగుంటుందండి హోమం. నేను పాల్గొన్నాను. చాలా బాగుంటుంది. చాలాసేపు చేస్తారు. దాదాపుగా 1:30-2 గంటలు చేస్తారు. ఆఫ్లైన్లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మనకి అలిపిరి గో ప్రదర్శనశాల వద్ద మనకి టికెట్లు ఇస్తున్నారండి. ఆ రోజు టికెట్లు ఆ రోజుకి ఇస్తారండి. ఓకేనా. 2-3 రోజుల ముందు ఇవ్వటం కానీ అలా ఉండదు. కాబట్టి అది మీరు గమనించగలరు. ఏ రోజు మీరు హోమంలో పాల్గొనాలో ఆ రోజు ముందు నైట్ 1:02 టైంకి మీరు అలిపిరి గో ప్రదర్శనశాల చేరుకొని అక్కడ క్యూ లైన్లో నుంచుంటే కనుక ఉదయం 5 గంటలకి 4:30కి కౌంటర్స్ ఓపెన్ చేసి రోజుకి 50 టికెట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అక్కడైనా ఏంటంటే మనకు 1600 టికెట్ కాస్ట్, 2 భక్తులు పాల్గొనచ్చు. ఒకవేళ మన ఫ్యామిలీలో 4 ఉన్నారు అంటే కనుక 2 టికెట్లు తీసుకోవాలండి. 2 చొప్పున అక్కడ మీ ఒరిజినల్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ చూపించి మీరు టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సాంప్రదాయ దుస్తుల్లో వేసుకుని మాత్రమే మీరు ఆ హోమంలో పాల్గొనాలి. జీన్స్ ప్యాంట్లు కానీ ఇంకోటి కానీ వేసుకుని పాల్గొంటారంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు, బయటకు పంపించేస్తారు. ఓకేనా. ఆ స్వామి అనుగ్రహం మీకు త్వరగా కలగాలంటే ఈ హోమంలో కూడా పాల్గొనడం అనేది మంచిది ఉంది. మీకు ఏదైనా ఎటువంటి కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ కోరికలు తేలాలంటే కనుక మీరు అంగప్రదర్శన కానీ, లేకపోతే అష్టదళ పాద పూజ కానీ, అష్టోత్తరాలు కానీ, లేకపోతే ఇలాగ హోమంలో కానీ పాల్గొంటేనంటే స్వామి అనుగ్రహానికి పాత్రవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈరోజు ఉదయం 10 గంటలకి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ ఆగస్టు నెలకు సంబంధించినవి రిలీజ్ చేయడం జరిగిందండి. దాదాపుగా 4,50,000 టికెట్లు అనేది రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పటి నుంచి మనకి సర్వర్ ఇష్యూస్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉన్నాయండి. ఎంత క్లిక్ చేసినా సరే అది పేమెంట్ అవుట్ రావడం కానీ, లేదా ట్రై అగైన్ రావడం కానీ, ఇలా ఎర్రర్స్ అనేది వస్తూనే ఉన్నాయి. కాబట్టి చాలామంది ట్రై చేశారండి. రిలీజ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ లోపు అంటే 10:30-10:40 టైం కల్లా మనకి టోటల్ టికెట్స్ అనేవి బుక్ అయిపోయాయండి. ఓకేనా. ఇది మనకి 300 రూపీస్ దర్శనం టికెట్స్ తాలూకు వివరాలు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆగస్టు నెలకు సంబంధించిన అకామిడేషన్ రూమ్స్ అనేది తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. రూమ్స్ వచ్చేసరికంటే మీకు ఆన్లైన్లో 3 నెలల ముందు రిలీజ్ చేస్తున్నారు. అది తిరుమలలో వచ్చేసరికంటే 100 రూపాయల రూమ్ ఉంటుందండి. కాష్ అండ్ డిపాజిట్ 500, దాదాపుగా మీకు 600 రూపాయలు అనేది ఉంటుందండి. మన రూమ్ వెకేట్ చేసిన తర్వాత 1 రోజు నుంచి 3 రోజుల లోపల మీకు ఆ రూమ్ అమౌంట్ అనేది కాష్ అండ్ డిపాజిట్ అమౌంట్ 500 అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 రూపాయల రూమ్ ఉంటుందండి, 999 రూపాయల రూము. దానికి కూడా ఒక 1000 రూపాయలు అనేది కాష్ అండ్ డిపాజిట్ తీసుకుంటాడు. అంటే దాదాపుగా 2000 1999 రూపాయలు అనేది మీకు ఉంటుంది. అలాగే 1500 రూమ్ ఉంది, దానికి కూడా దాదాపుగా 3000 కాష్ అండ్ డిపాజిట్ కింద తీసుకుంటాడు. ఇది ఏసీ రూమ్ అండి. ఏ రూమ్ అనేది 2 బెడ్లు ఉంటాయండి. మీకున్న కన్వీనియంట్ని బట్టి మీరు ఏ రూమ్ బుక్ చేసుకోవాలంటే ఆ రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒక రూమ్ బుక్ చేసుకుంటే మీరు దాంట్లో దాదాపుగా ఒక 4 నుంచి 6 వరకు ఉండొచ్చు. కొంత ఎక్కువ మంది ఉన్నప్పుడు టీటీడీ సిబ్బంది మీకు అబ్జెక్షన్ చెప్తారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే 1 రోజుకే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మీకున్న ఫెసిలిటీస్ ప్రకారం మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలాగా మన స్వామి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు కాబట్టి మీకు ఏసీ కావాలంటే 1500 రూపాయలకి వెళ్ళండి. నాన్ ఏసీ అంటే కనుక 1000 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ. మనకు ఆన్లైన్లో రిలీజ్ చేసే రూమ్స్ రేట్ అండి ఇది. రూమ్స్ చాలా నీట్గా ఉంటాయండి. 50 రూపాయల రూమ్ అవ్వచ్చు, 100 రూపాయల రూమ్ అవ్వచ్చు, లేదా 1500 రూమ్ అవ్వచ్చు, 1000 రూపాయల రూమ్ అవ్వచ్చు. రూమ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఓకేనా.
గ్లేజర్ ఫెసిలిటీ ఉంటుంది, వేడి నీళ్ళు సదుపాయం ఉంటుంది. కాబట్టి మీకున్న సౌకర్యాన్ని బట్టి మీకు ఏ ఫేస్లో కావాలనుకుంటున్నారో ఆ ఫేస్లో రూమ్ అనేది తీసుకోండి. ఈ 1500 ₹1000 రూమ్స్ ఏంటంటే తిరుమల ఆలయానికి దగ్గరలో మనకి ఇవ్వటం జరుగుతుందండి. కాబట్టి మీరు అది గమనించుకోండి. 3 గంటల కంటే ఖచ్చితంగా 3 గంటలు లాగిన్ అవ్వద్దండి. మీరు లాగిన్ అవ్వాల్సింది ఏంటంటే 2 గంటల 57 నిమిషాలకు కానీ 58 నిమిషాలకు కానీ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి, అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 2 పర్సన్స్ సెలెక్ట్ చేసుకుని మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా మీరు రూమ్ బుక్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి రూమ్స్ ఉండవండి. టికెట్ లేకపోతే రూమ్స్ అనేది ఉండవు. ఓకేనా? మీరు ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవాలి, కానీ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం రూమ్స్ అవైలబిలిటీ ఉంది. అలా కాదు కింద తీసుకుంటామంటే తిరుపతిలో మీరు రూమ్స్ తీసుకోవచ్చండి. శ్రీనివాసంలో కానీ లేకపోతే విష్ణు నివాసంలో కానీ మీకు రూమ్స్ అనేది ఉంటాయి. అక్కడ కూడా ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు, ఆన్లైన్లో రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ₹100, ₹200, ₹400 అలా డిఫరెంట్ రేట్స్లో రూమ్స్ అనేది ఉన్నాయి. మీకు ఉన్న అవకాశాన్ని బట్టి రూమ్స్ అనేది తీసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నాకు దివ్యానుగ్రహ హోమం గురించి ఇంకా వివరంగా కావాలంటే కనుక నా వీడియో లైక్ చేయండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్ రూపంలో పెట్టండి. మరింత మంది భక్తులకు నా వీడియో చేరుతుంది. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశయ్య.